హాయ్ అందరికీ. ఇక్కడ నేను ఆలు ఫ్రై చేశాను. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. కొంచెం ముద్దగా చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్‌లోకి అలాగే చపాతీ అలా వాటికి కూడా చాలా బాగుంటుంది. ఎలా చేశానో చూపిస్తాను. ఇక్కడ నేను ఆలు ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. వీటిని ఈ విధంగా కట్ చేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వస్తేనే కొంచెం బాగా అంటే ఉడుకుతుంది కదా మెత్తగా. ఇక్కడ నేను మసాలా కోసము కొద్దిగా వెల్లుల్లిపాయలు, జీలకర్ర అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా తీసుకున్నాను. కారం కొంచెం ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇదంతా మొత్తం పేస్ట్ చేసుకోవాలి. అంటే మరీ మెత్తగా కాదు, ఇలా కొంచెం బరుగ్గా పేస్ట్ చేసుకోండి. ఈ ఫ్రైకి దీనివల్లే టేస్ట్ వస్తుంది. ఈలోపు ఇక్కడ ఆలు కూడా బాగా ఉడికిపోయింది. ఒక 3 విజిల్స్ అట్లా రానిచ్చాం కదా, పైన కూడా తొక్క తీసేసాను చల్లారిన తర్వాత. దీన్ని కొంచెం మెత్తగా నలుపుకోవాలంటే ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను. దీన్నైతే మరీ ఎక్కువ మెత్తగా స్మాష్ చేయకూడదు. అక్కడక్కడ ఆలు అనేది కనిపిస్తూ ఉండాలి. ఇది పక్కన పెట్టేసి ఇక్కడ ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. అది వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేసుకోండి. అలాగే పచ్చెనగపప్పు కూడా, ఉద్దిపప్పు ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కట్ చేసాం కదా సన్నగా ఆనియన్స్, కొద్దిగా సాల్ట్ వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. దీనికి ఎక్కువగా ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ ఫ్రైకి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అలాగే ఎండుమిర్చి ఒక 2, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఒక 2 నిమిషాలు అలా. ఇది ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టాం కదా పచ్చిమిర్చి, అదంతా ఇందులో వేసుకొని ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి పచ్చిమిర్చి పేస్ట్ వేసేటప్పుడు. ఇక చూసారు కదా ఆయిల్ కూడా సపరేట్గా వచ్చేసింది. తర్వాత ఉడికించాం కదా ఆలు, అది కూడా ఇందులో వేసుకొని ఆ పచ్చిమిర్చి అదంతా ఫ్లేవర్ వీటికి పట్టే విధంగా లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయండి. ఇక్కడ కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే కొంచెం వేసుకున్నాను. ఈ టైంలోనే చెక్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి. ఇదంతా లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు మూత క్లోజ్ చేసుకొని ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన వెంటనే మూత ఓపెన్ చేయకుండా ఇంకా 2-3 మినిట్స్ అలాగే ఉంచేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ సాల్ట్ సరిపోయిందా లేదు కూడా చూసుకోండి. ఇంత ఈజీ కదా. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చాలు. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆలు ఫ్రై అంటే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. అసలు ఏ కర్రీ లేకుండా ఒట్టి అన్నంతోనే తినేయచ్చు, అంత బాగుంటుంది. కానీ ఈరోజు నేను పప్పు చేశాను. పప్పుకి ఇదైతే కాంబినేషన్ చాలా బాగుంటుందని ఈ విధంగా ట్రై చేశాను. కొన్ని కూరలకి కొన్ని ఫ్రైలు మాత్రమే కాంబినేషన్గా బాగుంటుంది, వేరేవంటే అంత బాగుండదు. పప్పుకైతే ఆలు ఎప్పుడు బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అది కూడా ఈ విధంగా చేశారంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా ఇంట్లో వాళ్ళు కూడా తినడానికి. కొద్దిగా పప్పు అన్నం కలుపుకొని కొంచెం ఆలు ఫ్రై పెట్టుకొని తింటే అసలు ఎంత బాగుందో. నేనైతే అన్నం మొత్తం తినేసాను. నా ప్లేట్లో ఉండేది మొత్తం తిన్నాను, అస్సలు వదలలేదు. అంత టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది మా సైడ్ అయితే ఎక్కువగా నిమ్మకాయ అన్నం చేస్తారు కదా, పులిహోర అలా చేసినప్పుడు ఎక్కువగా చేస్తారు. అసలు వాటికి కూడా ఎంత బాగుంటుందో. ఈ వీడియో చూస్తుంటే మీకు కూడా చేసుకోవాలని ఉంది కదా. ఇంకెందుకు లేటు, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి.